శివుడికి నంది వాహనంగా ఎలా మారిందో మీకు తెలుసా? శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడంతో శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా ఏళ్లు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజుల్లో ఒక పిల్లవాడు దొరుకుతాడు అని వరం ఇస్తాడు. శివుడు చెప్పినట్టే ఒక రోజు శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేసి ఎంతో ప్రేమతో పెంచుకుంటాడు. ఒక రోజు శిలాదుడి ఆశ్రమానికి వరుణమిత్ర దేవతలు వస్తారు. వాళ్ళు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుస్సు లేదు, త్వరలోనే చనిపోతాడు అని చెప్తారు. ఈ విషయం విన్నాక శిలాదుడు చాలా బాధపడతాడు. దాంతో నంది ఆయుస్సు కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే శివుణ్ణి చూసిన పరవశంలో దీర్ఘాయుస్సుకి బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండిపోవాలని ఉంది పరమేశ్వర అని అంటాడు. అది విన్న శివుడు సరే, ఇప్పుడు నా వాహనమైన ఎద్దు నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉండు, అంతేకాదు నువ్వు నా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండొచ్చు అని చెప్తాడు. దానికి నంది ఎంతో సంతోషపడి సరే అంటాడు. వెంటనే శివుడు నందిని ఎద్దు రూపంలోకి మార్చి కైలాసానికి తీసుకుని వెళ్లిపోతాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.